భగవద్గీత 2వ అధ్యాయము 20వ శ్లోకము పార్ట్ 2. ఆత్మయనున్నది జ్ఞానపూర్ణము లేదా సదా చైతన్యపూర్ణము కనుక చైతన్యము ఆత్మకు చిహ్నము. ఎవరైనను హృదయమునందు నెలకొనినట్టి ఆత్మను కనుగొనలేకపోయినను చైతన్యవంతమైన ఆత్మ ఉనికి చేతనే వారు దానిని గుర్తింపవచ్చును. కొన్ని మార్లు మేఘముల కారణముల చేత లేదా ఇతర కారణముల చేత ఆకాశమున సూర్యుని మనము చూడలేకపోవచ్చును. కానీ సూర్యకాంతిని బట్టి అది పగటి సమయమని మనము విశ్వసించుతుందుము. తెల్లవారుజామున కొంత వెలుగు కనిపించినంతనే సూర్యుడు ఆకాశమున ఉదయించనని మనము గ్రహింపగలుగుదుము. అట్లే మానవుడైనను లేక జంతువైనను దేహములన్నింటి యందు చైతన్యముండుట చేతనే ఆత్మ ఉనికి మనకు తెలియచున్నది. కానీ ఈ జీవ చైతన్యము భగవానుని చైతన్యమునకు కొద్దిగా భిన్నమైనది. ఎందుకనగా భగవానుని చైతన్యము భూత భవిష్యత్తు వర్తమాన సర్వజ్ఞానమయమై ఉండగా జీవ చైతన్యము విస్మరణ అను స్వభావమును కలిగి ఉన్నది. జీవుడు తన నిజస్థితిని విస్మరించినప్పుడు దానిని పునరుద్ధరించుకొనుటకై శ్రీకృష్ణ భగవానుని ఉత్తమ బోధనల ద్వారా జ్ఞానమును మరియు వికాసమును పొందగలడు. అంతేకాని విస్మరణ స్వభావము కలిగినట్టి జీవాత్మ వంటివాడు కాడు. శ్రీకృష్ణ భగవానుడు లేనిచో అతని భగవద్గీత బోధనలు నిరుపయోగములగును. అణుపరిమాణ ఆత్మ, అణు ఆత్మ మరియు పరమాత్మ, విభు ఆత్మ అని 2 రకములైన ఆత్మలు కలవు. ఈ విషయము కఠోపనిషత్తు 1:2:20 నందు ఈ క్రింది విధముగా నిర్ధారింపబడినది. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతోర్నిహితో గుహయాం తమక్రతుః పశ్యతి వీతశోకో ధాతుః ప్రాసాదాన్మ హిమానమాత్మనః. జీవాత్మ మరియు పరమాత్మలిరువురును దేహమనడి ఒకే వృక్షముపై జీవును హృదయమునందు నిలిచియున్నవి. భౌతిక వాంఛల నుండి శోకముల నుండి విముక్తుడైనట్టి వాడే పరమపురుషుడని కృపచే పరమాత్ముని మహిమలను ఎరగగలుగును. రాబో అధ్యాయములందు తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మకు కూడా మూల కారణుడు. ఇక్కడ అర్జునుడు తన యథార్థ స్వభావమును విస్మరించి అణు ఆత్మయై ఉన్నాడు కనుక అతడు శ్రీకృష్ణుని నుండి లేదా అతని ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక ఆచార్యుని నుండి ఆత్మవికాసము నొందవలసిన అవసరము ఉన్నది. జై శ్రీకృష్ణ.